న్యూమరాలజీని గనక మనం గమనించినట్టయితే ఏ తేదీలో పుట్టిన వాళ్ళకి కొన్ని కొన్ని స్పెషల్గా వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి. అంటే కొన్ని తేదీలో పుట్టిన వాళ్ళకి శని ప్రభావం అనుకూలత ఎక్కువ ఉంటుంది. కొన్ని తేదీలో పుట్టిన వాళ్ళకి హనుమాన్ అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. కొన్ని తేదీలో పుట్టిన వాళ్ళకి ఆ ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉండటం వల్ల సొంత ఇల్లు కొనుక్కోవటం, ఆకస్మిక ధనలాభం లాంటివి జరుగుతుంటాయి. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, అంటే సాధారణంగా జూలై 1 ఏ నెల అయినా సరే 1వ తేదీన పుట్టిన, లేదంటే వాళ్ళు 10వ తేదీన పుట్టిన, 19వ తేదీ పుట్టిన, 28వ తేదీ పుట్టిన, అంటే మీరు గమనిస్తే 10 అనుకోండి, అంకె 10 అనుకోండి, 1 + 0 ఎంత వస్తుంది? 1 వస్తుంది కదా. అంటే వాళ్ళు టోటల్ వాళ్ళు 1 తేదీన పుట్టినట్టే. అలాగే 19 కనుక చూసినట్టయితే 1ను 9 కలిపితే ఎంత? 10 అవుతుంది కదా. సో 10 అంటే మళ్ళీ 1. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం 1 to 9 వరకే ఉంటాయి అన్నమాట. సో మనం అక్షరాలు నెంబర్స్ని కలిపితే అంతే రావాలి. అలాగే 28, 2 + 8 ఎంత? 10. సో 1వ తేదీన, లేదా 10వ తేదీన, లేదా 19వ తేదీన, 28వ తేదీన పుట్టిన వారికి 1వ నెంబర్ వస్తుంది కాబట్టి వీళ్ళకి అత్యద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. అయితే వీళ్ళకున్న తెలివితేటలు, విచక్షణ అంటే అనలైజింగ్ పవర్ చాలా బాగా వాళ్ళకి విజయవంతమైన పరిస్థితిని ఇస్తుంది. అంటే ఏ ముఖ్యమైన పని చేపట్టినా కూడా వీళ్ళు మంచిగా సలహాలు తీసుకుంటారు, కుటుంబంతో చర్చిస్తారు. అలాగే వీళ్ళు ఎక్కువగా ఇల్లు కొందాము, ప్రాపర్టీ కొందాము, భూమి కొందాము, నగలు కొనుక్కుందాము, ఇట్లాంటివి ఎక్కువగా ఫోకస్ చేస్తారు. దుబారా ఖర్చులు చేయరు. పాపం వీళ్ళ పరిస్థితులు కొంతవరకు వీళ్ళని దుబారా ఖర్చులు చేయించేలా చేసినప్పటికీ వీళ్ళ ప్రణాళికలు ఎలా ఉంటాయంటే కుటుంబంతో ఉండాలి, అలాగే మేము మంచిగా స్థలాలు, ఇల్లు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలి, చిన్న గజాలైనా 20 గజాలైనా సరే భూమి ఉండాలి అని ఆలోచించేవాళ్ళు. అందుకని వీళ్ళకి తొందరగా వీళ్ళకి ఆకస్మిక ధనలాభం వస్తుంది 1వ నెంబర్ పుట్టిన వాళ్ళకి. అలాగే వీళ్ళు చాలా మంచిగా ఎదుగుతారనమాట. అంటే వీళ్ళు కూడబెట్టిన ఆస్తులు వీళ్ళకి చాలా కలిసి వచ్చేలా చేస్తాయి. వీళ్ళ అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు పసుపు. అయితే వీళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా గడుపుతారు అనమాట. సో ఎందుకు గడుపుతారంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా చేస్తారు. వీళ్ళకి చిన్న వయసులోనే ఇల్లు కట్టుకునే యోగం వస్తుంది. ఒకవేళ వీళ్ళకి ఇల్లు కట్టుకునే యోగం కానీ, ఇల్లు కొనే యోగం కానీ రాలేదు అంటే మాత్రం వీళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏంటయ్యా అంటే గణపతిని పూజించడం. గణపతిని పూజిస్తే చాలా కలిసి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 1వ నెంబర్ అంటే 1వ తేదీన కానీ, లేదంటే 10వ తేదీన కానీ, 19 కానీ, 28 కానీ, ఈ తేదీలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. నెక్స్ట్ వచ్చేసరికి 2వ తేదీ. సో 2వ తేదీని కనుక చూసినట్టయితే 2వ తేదీ, 11వ తేదీ, 20వ తేదీ, 29వ తేదీ, ఈ రోజుల్లో ఎప్పుడు పుట్టినా సరే వీళ్ళకి నిజం చెప్పాలంటే వీళ్ళు ఎక్కడ చిక్కుకుపోయినా సరే వీళ్ళు చాలా తెలివిగా బయటకు వస్తారు. వీళ్ళ డబ్బు వీళ్ళకి అందుతుంది. అంటే ఉదాహరణకి మీకు ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇవ్వాలనుకోండి, అది మీరు చాలా కష్టాల్లో ఉన్నారు, అటు నుంచి రావటం లేదు అని మీరు అనుకున్నట్టయితే మీరు మనస్ఫూర్తిగా ఆ డబ్బులు నాకు రావాలి అనుకుంటే 2వ తేదీన పుట్టిన వాళ్ళు, లేదా 11, 20, 29 పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా కలిసి వస్తుంది అన్నమాట. వాళ్ళకి ఎక్కడి నుంచి చిక్కుకుపోయిన డబ్బులన్నీ వాళ్ళ చేతికి వస్తాయి. వీళ్ళు వడ్డీ వ్యాపారం చేసినా, లేదంటే ఏదైనా అప్పులు వసూలు చేసే విషయాల్లో చాలా దిట్ట అని చెప్పుకోవచ్చు 2వ తేదీన పుట్టిన వాళ్ళు. అంటే 2వ తేదీ అయినా పుట్టాలి, లేదా 11వ తేదీన, అంటే 1 + 1. 11 అంటే ఏంటి? 2 ఒకట్లు వేస్తాం, ఆ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? 2 వస్తుంది. అలాగా వీళ్ళకి కలిపితే 2 వస్తే అది వాళ్ళకి అదృష్ట సంఖ్యగా మనం తీసుకోవచ్చు. రెండోది వీళ్ళ జీవిత భాగస్వామ్యం, వీళ్ళు చాలా మంచిగా వీళ్ళని సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఆడపిల్లలకి జనరల్గా ఆడపిల్లలు 2వ తేదీన పుడితే వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే కొద్దిగా వీళ్ళ మనసు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అంటే ఆడపిల్లలు 2వ తేదీన పుట్టిన వాళ్ళకి, మగపిల్లలు అంటే భర్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళరు. అంతేకాకుండా వీళ్ళ అదృష్ట రంగు తెలుపు. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఇల్లు కట్టుకోవడం అనేది చాలా పెద్ద గోల్గా పెట్టుకుంటారు. ఒక ఇల్లు వస్తే దానికి సంతృప్తి పడరు, పెద్ద పెద్ద ఇల్లు కావాలి అన్న కోరిక కలిగిన వాళ్ళు వీళ్ళు. మూడో నెంబర్ అంటే 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళు.
వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు దండం పెట్టుకుంటే దైవ కార్యం మొత్తం స్టార్ట్ చేస్తే ఏ పనైనా వీళ్ళు సక్సెస్ చేసేస్తారు. అంటే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ 3వ తేదీ లేదా 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా ఇల్లు కొనబోతున్నారు. మంచి ఇల్లు. వీళ్ళకి ఆకస్మిక ధనలాభం రాబోతుంది. దైవ కార్యం వీళ్ళని చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ అదృష్ట రంగు అనేది కేసరి, అంటే లైక్ ఆరెంజ్ కాషాయం రంగు ఉంటుంది కదా, అది వీళ్ళ లక్కీ కలర్ అనమాట. సో వీళ్ళని వీళ్ళు నిరూపించుకోవటం కోసం వీళ్ళు చాలా కష్టపడి ప్రతి రూపాయి వీళ్ళు చక్కగా నెరవేర్చుకుని వీళ్ళు పైకి వస్తారు. ఇంకా 4వ నెంబర్ ఏంటంటే 9, 18, 27 తేదీలను పుట్టిన వాళ్ళు ఏంటి అంటే, వీళ్ళకి పార్ట్నర్షిప్ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. అంటే సింగిల్గా ఉంటే కలిసి రావంటే కలిసి వస్తాయి, కానీ వీళ్ళకి వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, మదర్ అండ్ చైల్డ్ కానీ, అంటే ఇప్పుడు మీరున్నారు, మీ మదర్తో ఒక పేరుతో కలిసి పెట్టుకోవచ్చు, మీ ఫాదర్ పేరుతో కలిసి పెట్టుకోవచ్చు, మీ మిస్సెస్ లేదా మీ హస్బెండ్, లేదంటే మీ సిబ్లింగ్స్, మీ బ్రదర్స్, ఇలా కలిసి పెట్టుకున్నా కూడా మంచిగా వస్తుంది అనమాట. ముఖ్యంగా వీరు పెద్దవాళ్ళ సలహాలను పాటిస్తే బాగా ఇది వస్తుంది. అయితే మీరు మీ భాగస్వామ్యం పైన కోపం ప్రదర్శించద్దు. కోపం ప్రదర్శించకుండా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి, మీకు అది బాగా కలిసి వస్తుంది. వీళ్ళ అదృష్ట రంగు వచ్చేసరికి గ్రీన్ అనమాట. అయితే వీళ్ళకి ఏ రంగు అయినా సరే కొద్ది అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళు కూడా మంచిగా ఇల్లు కొనుక్కుంటున్నారు. అలాగే వీళ్ళకి ఆకస్మికంగా భారీగా డబ్బులు వచ్చి పడుతున్నాయి వీళ్ళ ఒళ్ళు. అది ఎలాగా అంటే, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఒకేసారి సక్సెస్ అవుతాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.